సిగ్గులేని పవన్ కళ్యాణ్కి ఒకటి చెప్తున్నాం. సుగాలి ప్రీతి మరణాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినోడు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి మరణం గురించి ఆ రోజు వాళ్ళ అమ్మకి ఇచ్చిన హామీ ఏంది? తర్వాత ఆ తల్లి నాకు న్యాయం చేయనంటే నువ్వు డబ్బులు తీసుకున్నావుగా అన్నారు. చచ్చిన వాళ్ళందరికీ మరి వాళ్ళు ఎవరినింటి నీ ఇంట్లో చచ్చిరని అడిగినావా? అక్కడ వైజాగ్లో ఆవిడ లాక్డౌన్ అప్పుడు ఇండస్ట్రీ సరిగ్గా నడవక గ్యాసులు చేయకుంటుంటే పేలితే మరి వాళ్ళ ₹1,00,00,000 అని అంటివి కదా, పోయి రోడ్ల మీద పొర్లుతీవి కదా, మరి ఎక్స్గ్రేషియా తీసుకుంటూ ఊకోవాలనా? అంటే నువ్వు మానభంగాలు చేస్తావు, ఊకుంటావు. మరి అడుగుతున్నావు పవన్ కళ్యాణ్, ఆయన కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగమైపోయారు, వాళ్ళ అడ్రస్లు దొరకట్లేవు అని చెప్పినావు. మరి అలా నీ ప్రభుత్వం వచ్చింది, అమిత్ షా దగ్గర ఉన్నావు, ఇట్ట వేసుకొని తిరుగుతున్నావు, సనాతన ధర్మంలో ఆడదానికి విలువ ఉంటుంది. ఆడోళ్ళను దేవతామూర్తులు లెక్క చేస్తారు, కొలుస్తారు, అన్ని చేస్తావు. మరి ఆడవాళ్ళు ఆ దేవతామూర్తులు తప్పిపోతే మరి వాళ్ళ గురించి ఏం చెప్తున్నావు? అక్కడ సుగాలి తల్లికి న్యాయం చేయి, సుగాలి ఆత్మకి న్యాయం చేయి, ఆ పారిపోయినటువంటి అమ్మాయిల అడ్రస్సులు తీసుకొని రా, అక్కడ చెయ్యి, అక్కడ నిరుద్యోగులకు న్యాయం చేయి. అవి చేసినాక నువ్వు ఏందో నిరూపించుకొని తెలంగాణకు వచ్చి తెలంగాణలో చెయ్యి. నువ్వు నీకు ఆడనే శాత కాలేదు, నువ్వు ఆడ కడుక్కోలేవు, తుడుచుకోలేవు, డైపర్లు వేసుకోలేవు, ఏం చేయలేవు. ఇక్కడ వచ్చి నువ్వేం చేస్తావా? నువ్వు నీ అవసరం లేదు, ఏం లేదు.